నమస్తే. నేను శ్రీకాంత్ శర్మ. కొన్ని సందర్భాల్లో ప్రముఖులకు సన్మానాల పేరిట కొన్ని శాలువాలు కప్పుతూ ఉంటారు. జరీ శాలువాలు, మెరిసేటువంటి శాలువాలు ఎక్కువగా ఈ ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు గానీ, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భాల్లో గానీ, ఒక ప్రోత్సాహంతో గానీ, గౌరవ సూచకంగా గానీ కప్పుతూ ఉంటారు. ఇవి ప్రముఖులకు చాలా వరకు ఇలాంటి సందర్భాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి శాలువాలు కప్పడం వలన ఇంట్లో ఇలాంటి శాలువాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు సందేహం వస్తుంది. ఏమండి ఇన్ని శాలువాలు వస్తున్నాయి, మేమేం చేయాలి అని మా గ్రూప్ సభ్యురాలే పద్మజ గారు ఒకసారి వారి గృహప్రవేశంలో నన్ను అడిగారు. శర్మ గారు ఇలా శాలువాలు పెరిగిపోతున్నాయి ఏం చేయాలి అని. దానికి నేను ఒక చక్కని మార్గం చెప్తాను. మీకు ఇలా శాలువాలు పెరిగిపోతూ ఉంటే గనక ఈ శాలువాలు ఇంకొకరికి మనము ఇవ్వడానికి పనికిరావు. అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్లకు మనం సన్మానంగా గానీ, లేకపోతే సత్కారంగా గానీ అవి ఇవ్వడానికి పనికిరావు. మరి ఏం చేయాలి అనంటే, పూజల్లో ఎప్పుడైనా గానీ మీరు పూజలు కూర్చుంటే గనక ఆ పూజల్లో ఇవి చక్కగా వాడుకోవచ్చు. పైన వేసుకొని ఉత్తరీయంలాగా వాడుకోవచ్చు. ఆలయాలకు వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు. అంతేకాకుండా పూజల్లో డెకరేషన్ లాగా ఈ శాలువాలను వాడుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇంకా చాలా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? దానం చేయాలి. అయితే దానం చేయాలనంటే పాపం పేదవాళ్ళకు ఇవి తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేసుకోలేరు కదా! మరి ఏం చేయాలనంటే, గంగిరెద్దులు ఆడించేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా? సంక్రాంతికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇవి చాలా ఉపయోగపడతాయి. గంగిరెద్దులు ఆడించేటువంటి వాళ్ళు కనబడితే గనక ఇలాంటి శాలువాలు ఎన్ని ఉంటే అన్ని వాళ్ళకి పంచండి. ఇక మరో విషయము, ఈ స సన్నాయి మేళం వాయించేటువంటి వాళ్ళు ఉంటారు గదా! సన్నాయి మేళం వాయించే వాళ్ళందరూ గూడా మెడల్లో ఇలాంటి కండువాలు వేసుకుంటారు. పాపం వాళ్ళకు సన్మానాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. పాపం వాళ్ళ కష్టాన్ని ఎవరో గుర్తించరు. మీ ఇంట్లో గనక ఇలాంటి శాలువాలు ఎక్కువగా ఉంటే, అలా సన్నాయి మేళం బ్యాచ్ వాళ్ళకందరికీ కూడా ఇవివ్వండి. వాళ్ళు చాలా సంతోషంగా వీటిని తీసుకొని, వాటిని అలంకారాలుగా వీళ్ళు వేసుకొని, శుభకార్యాలకు వెళ్ళి చక్కగా సన్నాయి మేళం వాయిస్తూ ఉంటారు. ఇలా చేయండి. వీటికొక పరిష్కారం మీకు లభించినట్టే. నిజంగా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే గనక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే అందరితో షేర్ చేసుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.